రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి చర్యలు జరుగుతున్నాయి. రాజ్యాంగం పైన దాడి, రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి శక్తులు చాలా చురుగ్గా దేశంలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని ముందు తీసుకోవడం అందరి యొక్క కర్తవ్యం. రాష్ట్రంలో కూడా ఈరోజు చాలా చోట్ల దళితులపైన దాడులు, అదేవిధంగా ఆర్థిక ప్రాంతీయ అసమానతలు పెంచేటువంటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల వ్యవస్థని బలహీనం చేశారు, న్యాయ వ్యవస్థను ఈరోజు ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రజలందరి బాధ్యత. ఈరోజు పక్క ఉన్న అన్ని దేశాల్లో కూడా అస్థిరత రాజ్యం వెళ్తా ఉంటే, ఇన్ని మతాలు, ఇన్ని వేల కులాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ మాత్రం స్థిరత్వం ఉందంటే అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించబడినటువంటి రాజ్యాంగమే కారణం. అట్లాంటి రాజ్యాంగాన్ని మనం అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుతాం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మన పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా ఆయన గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన రాసిన రాజ్యాంగమే ఈరోజు మనమందరము ఈ స్థితిలో బ్రతుకుతున్నామంటే ఆ రాజ్యాంగమే. కానీ ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులపైన అరాచకాలు, వాళ్ళ భూములు లాక్కోవడం, ఎన్నో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? ఈరోజు ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళితులకు కానీ వివిధ పేద వర్గాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షలు బీమా ప్రకటిస్తే ఈ రోజు మీరు ఆ ఆరోగ్యశ్రీని అసలు లేకోకుండా చేశారు. మరి దళితులకు ఇచ్చిన 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? దళితులకు ఇచ్చిన వివిధ పథకాలన్నీ కూడా మీ మేనిఫెస్టోలో రాసినటువన్నీ కూడా ఎందుకు అమలు చేయలేదని ఖచ్చితంగా ఈ దళిత సంఘాలు కూడా రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్న దళిత సంఘాలు కావచ్చు అన్ని కూడా రోడ్డుపైకి వచ్చే ఖచ్చితంగా వీటిపైన నిరసన కూడా తొందరలో తెలియజేస్తాం. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని సందర్భంగా దేశానికి దిశ నిర్దేశించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా బాబాసాహెబ్ ఎవరికి లొంగేవాడు కాదు. హిందూ కోడ్ని ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ గారు వ్యతిరేకించాడు. అదేవిధంగా క్యాబినెట్ కూడా వ్యతిరేకిస్తే ఈ భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి క్యాబినెట్ కి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అనేక ఆర్టికల్స్, వందల కొద్ది ఆర్టికల్స్ రచించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఒక విషయం చెప్తాడు, కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లిబరేషన్ అంటాడు. అంటే ప్రతి మనిషి స్వేచ్ఛగా ఆలోచించమని చెప్తే ఇవాళ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ చంద్రబాబు నాయుడు కులంతో ఆలోచిస్తుంది అంబేద్కర్ గారిని. అదేవిధంగా దత్తపుత్రుడు ఉన్నాడు. దత్తపుత్రుడు ఇవాళ సనాతన యోధుడు అంటూ మతంతో ఆలోచిస్తున్నాడు. ఇవాళ రక్త మాంసములతో భారత రాజ్యాంగం నిర్మాణమైందని చెప్పి అయ్యంగారు చెప్పిన మాటను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ నిలువు దోపిడీ చేస్తున్నారు. అంబేద్కర్ గారిని ఆనాటి నుండి ఈనాటి వరకు అవమానిస్తూనే ఉన్నారు. కాబట్టి కూటమికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, అంబేద్కర్ గారిని అవమానిస్తే అంబేద్కర్ గారు జైలుకు వచ్చినా కూడా సహించలేదని చెప్తా ఉన్నాం. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో అంబేద్కర్ యొక్క ఆశయాలను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే నెరవేరుతాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలంతా కూడా సుభిక్షంగా ఉంటారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దానికి నిదర్శనమే మావిగానని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.